నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము క్యాలెండర్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. పోయిన పాఠంలో మనము డేట్ క్లాస్ గురించి తెలుసుకున్నాము. డేట్ క్లాస్ ఎందుకు జావాలో డేట్ రిప్రజెంట్ చేయడానికి కరెక్ట్ క్లాస్ కాదు అని కూడా తెలుసుకున్నాము. జావాలో మీరు ఎప్పుడైనా ఏదైనా డేట్‌కి రిలేటెడ్‌గా క్రియేట్ చేయాలి అంటే ది బెస్ట్ థింగ్ టు యూజ్ ఇస్ ది క్యాలెండర్ ఆబ్జెక్ట్. ఈ పాఠంలో మనము ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్లో ఉన్న డేస్ ఎలా మోడిఫై చేయొచ్చు, ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ని లైక్ డేస్ ఎలా యాడ్ చేయొచ్చు, మంత్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఇంకా ఎలా టూ క్యాలెండర్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేయొచ్చు. సో ఇవన్నిటి గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుందాము. సో మొదలు పెడదామా ఈ పాఠం. ఫస్ట్ మనము ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో క్యాలెండర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ నేను ఒక డేట్ క్రియేట్ చేస్తున్నాను. సో date 1 is equal to new. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాలెండర్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఈ క్యాలెండర్ అనేది మీరు చూస్తే క్యాలెండర్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో మీరు ఈ క్యాలెండర్ క్లాస్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేరు అనమాట. సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి యాక్చువల్గా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ గ్రెగేరియన్ క్యాలెండర్. సో ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ అనేది java.util-లో ఉంది. సో మీరు ఒక క్యాలెండర్ క్రియేట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ గ్రెగోరియన్ క్యాలెండర్ అనమాట. సో మీరు ఇక్కడ గ్రెగేరియన్ క్యాలెండర్ క్లాస్ చూసినా సరే యూ విల్ సీ దట్ ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది క్యాలెండర్. సో ఇక్కడ మీరు చూసారంటే పబ్లిక్ క్లాస్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఎక్స్టెన్స్ క్యాలెండర్. సో ఈ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది క్యాలెండర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో మీరు ఒక డేట్ క్రియేట్ చేయాలి అంటే ది బెస్ట్ క్యాండిడేట్ టు డూ ఇట్ ఈస్ యూజింగ్ గ్రెగోరియన్ క్యాలెండర్. సో నేను ఇక్కడ చేశాను కదా, క్యాలెండర్ date 1 is equal to న్యూ గ్రెగోరియన్ క్యాలెండర్. మీరు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కన్స్ట్రక్టర్కి యూ కెన్ పాస్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది థింగ్ ఆల్సో. లెట్స్ నేను 2011 అండ్ August 15th. సో August 15, 2007 అనే డేట్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఇచ్చింది ఇక్కడ లైక్ ది ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇయర్, నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి మంత్, నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి డే ఆర్ డేట్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది 7 అనేది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే జావా లైక్ ఎవ్రీథింగ్ మంత్స్ ఆల్సో రన్ ఫ్రమ్ 0 to 11. సో మంత్స్ వచ్చేసి దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to 11. 0 stands for January and 11 for December, and obviously 7 stands for August. సో ఇది కాకుండా మీరు యాక్చువల్గా 7 కంటే calendar.august అని కూడా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. సో calendar.august ఈజ్ యాక్చువల్లీ మీరు ఆ వాల్యూ చూసారంటే ఇట్ వుడ్ బి యాక్చువల్లీ 7. సో మీరు ఇక్కడ 7 అని ఇవ్వచ్చు, లేకపోతే calendar.august అని ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ అ డేట్. ఇప్పుడు మనము డేట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డేట్లోంచి లెట్స్ వీ వాంట్ టు గెట్ అ ఫ్యూ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఎలా గ్యాదర్ చేయాలి అనేది నేను చెప్తాను. So date 1 dot get calendar dot date. సో ఇది date 1 dot get calendar dot date అనేది ఒక డేట్లో, సో ఈ డేట్ ఆబ్జెక్ట్లోంచి ఇది ఎన్నో డే ఆఫ్ ది మంత్ అనేది చెప్తుంది అనమాట. సో మనం 15th క్రియేట్ చేస్తాం కదా ఆగస్ట్. సో దిస్ వుడ్ రిటర్న్ మీ బ్యాక్ 15. సో asset ఈక్వల్స్ 15, date 1, సో మీరు ఒక స్టాటిక్ ఇంపోర్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు మీరు చూసారంటే 15. సో date 1 dot get calendar dot date అంటే మీకు 15 వస్తుంది అనమాట. సో ఈ date 1 dot get అనేది ఒక యూటిలిటీ మెథడ్ ఇన్ ది క్యాలెండర్ ఆబ్జెక్ట్. ఈ క్యాలెండర్ ఆబ్జెక్ట్కి మీరు calendar dot date అని పాస్ చేస్తే అది ఆ డేట్లో కరెంట్ ఎన్నో డే. సో మంత్లో 20th August అంటే 20, 15th August అంటే 15, 10th August అంటే 10. సో అలా ఎన్నో డే ఆఫ్ ది మంత్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది రన్ చేసి చూద్దామా. సో సక్సెస్. సో అది కాకుండా మీకు లెట్స్ సే యూ వాంట్ టు గెట్ ది ఇయర్. సో ఒక డేట్లోంచి మీకు అది ఏ ఇయర్ అని కావాలి అనుకుంటే దానికి మెథడ్ date 1 dot get calendar dot year. సో ఇది దిస్ ఇస్ హౌ యూ గెట్. సో ఇది మీరు ఎగ్జిక్యూట్ చేస్తే యాక్చువల్గా మీకు ఇయర్ వస్తుంది అనమాట. సో యూ కెన్
from a date, from a calendar object, you can get the year by using this way. So semicolon ఇస్తానండి. సో క్యాలెండర్ ఆబ్జెక్ట్ నుంచి మీకు ఇయర్ కావాలి అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సో లెట్స్ ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్లో నుంచి నాకు ఎన్నో వీక్ ఆఫ్ ది ఇయర్, సో ఈ 15th ఆగస్ట్ వచ్చేసి ఆ ఇయర్లో ఎన్నో వీక్లో వచ్చింది. వీక్స్ అంటే రన్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఇయర్ టు ది 52nd or 53rd వీక్ ఆఫ్ ది ఇయర్. సో అలా ఈ 15th ఆగస్ట్ ఎన్నో వీక్లో వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు date1 డాట్ గెట్ పారామీటర్ calendar డాట్ వీక్ ఆఫ్ ది ఇయర్ అనే పారామీటర్ అనమాట. సో ఇది మీరు పాస్ చేశారంటే ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ ఈ 15. సో నాకు ఆల్రెడీ 34th వీక్ ఆఫ్ ది ఇయర్ అని తెలుసు, సో దాంతో నేను చెక్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. సో date1 డాట్ గెట్ క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జిక్యూట్ చేస్తే 34 వస్తుందా చూద్దామా? యా, పర్ఫెక్ట్. సిమిలర్లీ మీకు ఎన్నో డే ఆఫ్ ది ఇయర్, సో ఒక ఇయర్లో ఎన్నో డే, సో అది ప్రాబబ్లీ అరౌండ్ 220 days అలా వస్తుంది. సో ఈ డేట్ వచ్చేసి ఆ ఇయర్లో ఎన్నో డే అనేది తెలుసుకోవాలంటే మీరు యూజ్ చేయాల్సిన క్యాలెండర్ డాట్ డే ఆఫ్ ది ఇయర్. సో ఇది యూజ్ చేస్తే మీకు ఈ 2011 ఆగస్ట్ 15 వచ్చేసి 2011లో ఎన్నో డే ఇన్ ఆ ఇయర్లో అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 227th డే. సో 15th ఆగస్ట్ వచ్చేసి ఆ ఇయర్లో 227th డే అనమాట. సో ఇది కాకుండా మీరు ఇప్పుడు మనము ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా క్యాలెండర్ ఆబ్జెక్ట్లోంచి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలి అనేది చూసాము. సో ఒక డే కానీ, ఒక ఇయర్ కానీ, మంత్ కానీ, వీక్ ఆఫ్ ది ఇయర్ కానీ, డే ఆఫ్ ది ఇయర్ కానీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అ గ్రెగోరియన్ క్యాలెండర్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది కాకుండా మనము క్యాలెండర్ ఆబ్జెక్ట్లో చాలా విషయాలు చేయొచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ డేట్ ఆబ్జెక్ట్లో ఐ వాంట్ టు చేంజ్ ది డేట్ అనుకోండి. సో date1 డాట్ సెట్ నేను మంత్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో మంత్ ఆగస్ట్ కాదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ జూలై అనుకున్నాను అనుకోండి. క్యాలెండర్ డాట్ మంత్ క్యాలెండర్ డాట్ జూలై. సో క్యాలెండర్ డాట్ జూలై. సో ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఈ డేట్ ఆబ్జెక్ట్లో, సో ఈ క్యాలెండర్ ఆబ్జెక్ట్లోని మంత్ని ఇట్ వుడ్ చేంజ్ ఇట్ టు జూలై. సో ఇట్ వుడ్ నో లాంగర్ బి 15th ఆగస్ట్, బట్ ఇట్ విల్ బి చేంజ్ టు 15th జూలై. సో ఇప్పుడు దీని తర్వాత ఈ డేట్ ఆబ్జెక్ట్ మీరు యాక్సెస్ చేశారంటే దాంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి 15th జూలై ఉంటుంది అనమాట, నాట్ 15th ఆగస్ట్. సో అలానే మీరు ఈ డేట్ ఆబ్జెక్ట్, ఈ క్యాలెండర్ ఆబ్జెక్ట్లో డే కూడా చేంజ్ చేయొచ్చు. సో క్యాలెండర్ డాట్ డే. సో ఇప్పుడు మీరు క్యాలెండర్ డాట్ డేట్ వచ్చేసి 15th ఆగస్ట్ నుంచి లెట్స్ సే 20th ఆగస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇలా చేంజ్ చేయొచ్చు అనమాట. సో date1 డాట్ సెట్ క్యాలెండర్ డాట్ డేట్ 20 అంటే ఇట్ చేంజెస్ ది డేట్ టు 20. ఈ డేట్ వచ్చేసి ఇట్స్ నో లాంగర్ 15th ఆగస్ట్, దీని తర్వాత ఈ డేట్ వాల్యూ వచ్చేసి 20th ఆగస్ట్ అయిపోతుంది అనమాట. అలానే మీరు ఇయర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో సెట్ క్యాలెండర్ డాట్ ఇయర్ అని చెప్పారంటే, సో క్యాలెండర్ డాట్ ఇయర్ అని చెప్పారంటే యూ కెన్ చేంజ్ ది క్యాలెండర్ డాట్ ఇయర్ ఫ్రమ్ 2011 టు 2013. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ని మోడిఫై చేయొచ్చు అనమాట. ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా మీరు క్యాలెండర్ ఆబ్జెక్ట్లో యాక్చువల్గా యాడ్ చేయొచ్చు. సో లెట్స్ సే date1 డాట్ యాడ్, ఐ వాంట్ టు యాడ్ 5 days 10 days అనుకుంటే, సో క్యాలెండర్ డాట్ డేట్ 5. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న డేట్ ఏదైతే ఉందో క్యాలెండర్ ఆబ్జెక్ట్లో, సో ఈ క్యాలెండర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ ఆబ్జెక్ట్లో ఉన్న డేట్కి 5 days యాడ్ అవుతాయి అనమాట. సో ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఆగస్ట్ 15th అనేది డేట్కి ఆల్రెడీ ఉన్న డేట్కి 5 days యాడ్ చేసాము. సో 5 days యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ వచ్చేసి 232. సో ఇందాక ఆగస్ట్ 15th వచ్చేసి 227th డే ఆఫ్ ది ఇయర్ అని చూసాము, దానికి 5 days యాడ్ చేస్తే 232nd డే ఆఫ్ ది ఇయర్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ యూ యాడ్ డేస్ టు డేట్. ది అదర్ థింగ్ యూ కెన్ డూ ఇస్ క్యాలెండర్కి మనము మంత్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. యూ కెన్ సే క్యాలెండర్ డాట్ మంత్ అండ్ యాడ్ 1. సో ఇది 227 కదా, ఒక 1 month యాడ్ చేస్తే అరౌండ్ 30 days యాడ్ అవుతాయి. ఇట్ విల్ బీ అరౌండ్ ది 258 డే. సో ఇది చెక్ చేద్దామా, ఇది సో ఇప్పుడు చూసారంటే క్యాలెండర్కి
క్యాలెండర్ నుంచి ఇది 258th డే అయిందనమాట. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్ మంత్స్, యూ యాడ్ డేస్ టు అ క్యాలెండర్ ఆబ్జెక్ట్. సో ఇది కాకుండా మనము క్యాలెండర్ ఆబ్జెక్ట్తో పాటు వీ కెన్ యాక్చువల్లీ చెక్ టు క్యాలెండర్ ఆబ్జెక్ట్, కంపేర్ టు క్యాలెండర్ ఆబ్జెక్ట్. సో నేను ఇప్పుడు August 15, 2011 ఉంది కదా, నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను date 2 అని చెప్పేసి. అది August 20, 2011 అని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూసారంటే I can compare date 1 to compare 2. So date 1 dot compare to date 2. సో మీకు యాక్చువల్గా date 1 వచ్చేసి date 2 కంటే తక్కువ, బికాస్ date 1 వచ్చేసి August 15. సో నేను ఇది రీనేమ్ కూడా చేద్దాం కావాలనుకుంటే. దిస్ ఈజ్ August 15th, ఇది August 20th. సో మీరు August 15 డాట్ కంపేర్ టు August 20th వచ్చేసి August 15th ఇంకా తక్కువ డేట్ కదా. సో కంపేర్ టు రిటర్న్స్ -1. సో ఇది రన్ చేసి చూద్దామా. సో మీరు చూసారు కదా, సక్సెస్. సో అదే మీరు రివర్స్లో కంపారిజన్ చేశారనుకోండి, August 20th compared with August 15th, it will return +1 actually. So shift X and change test. ఇంకొకటి ఒకటే డేట్ మీరు కంపేర్ చేస్తే ఇట్ రిటర్న్స్ బ్యాక్ 0. సో August 20th మీరు August 20th కంపేర్ చేశారంటే మీకు వచ్చే వాల్యూ వచ్చేసి 0. సో మీకు సక్సెస్ అండి. సో దిస్ ఈస్ హౌ యూ కంపేర్ టు క్యాలెండర్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈ పాఠంలో ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో వాల్యూస్ ఎలా మోడిఫై చేయొచ్చు, ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ డేస్ ఎలా యాడ్ చేయగలుగుతారు, అండ్ ఒక క్యాలెండర్ ఆబ్జెక్ట్ని ఎలా కంపేర్ చేస్తాం ఇంకొక క్యాలెండర్ ఆబ్జెక్ట్, ఇవన్నిటి గురించి నేర్చుకున్నాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.